ఒక ఆడబిడ్డగా నా మీద ఎంత చేయాలో అంత చేశారు. ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామికంగా జరిగిన ఈ ఎన్నికలు, రౌడీయిజంతో జరిగిన ఎన్నికలు ఇవి. ప్రజలందరూ నాకు చాలా వరకు సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఈ ప్రజాస్వామ్యంలో ఈ అప్రజాస్వామికంగా జరిగిన ఈ ఎన్నికలు దాని గురించి మనం అనుకోవాల్సిన అవసరం లేదు. మొన్న జరిగిన 11వ తారీఖు అందరూ చూశారు. ప్రతి ఒక్కళ్ళు ఏం జరిగిందో అందరికీ తెలిసి చెప్పాల్సిన అవసరం లేదు. రిగ్గింగ్లు, రౌడీయిజాలు అదే పైకి వచ్చింది, అదే గెలిచింది. అది ఒక మహిళ మీద. అది ఎంతవరకు న్యాయమో మీరే ఆలోచించాలి. ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. అంత భయపెట్టి భయాందోళనకు గురి చేసినా కూడా ఒక్కొక్కరు భయపడతారు, ఒక్కొక్కళ్ళు ధైర్యంగా ఉన్నారు. వాళ్ళు కూడా మనం అనే పని లేదు. వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి. తర్వాత ఏంటనేది కానీ ఇదైతే చెప్పడానికి రానిది, చెప్పనలవి కానిది, అనుకోవడానికి కూడా సిగ్గుగా ఉన్నది. ఇది ఒక మహిళ మీద ఇలా చేయటం, ఎంతమంది వచ్చి ఇంత చేయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు లాస్ట్ ఎలక్షన్ ఎలా జరిగింది, ఈ బై ఎలక్షన్ ఎలా జరిగింది, అన్ని చోట్ల జరిగిన బై ఎలక్షన్స్ ఎలా జరిగినాయి, ఒక రౌడీ రాజ్యంతో జరిగింది ఇది. మీరు అందరు చూసారుగా, ఇంకా చెప్పాల్సిన పనే ఉంది. ఈ రౌడీయిజం చూస్తున్నారు కదా, 3 months నుంచి 4 months నుంచి చూస్తూనే ఉన్నారు. మాట్లాడితే అమ్మాయి మాట్లాడింది అంటారు, నవ్వితే నవ్వింది అంటారు, గట్టిగా మాట్లాడితే ఇవాళ ఎందుకు గట్టిగా మాట్లాడింది అంటారు. మనం రౌడీయిజం మాత్రం రోజు చేయొచ్చు. ఒక కార్యకర్తకి అండగా ఉండాలి కదా. మరి అందరి కార్యకర్తలకి భయపెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పి అండగా నిలబడి కార్యకర్తల కోసం మాట్లాడిన దాన్ని కూడా తప్పుగా తీసుకున్నారు. దాన్ని కూడా భూతద్దంలో చూపించారు. ఒక మహిళని ఇలా చేయడం ఫస్ట్ టైం మీరు చూస్తున్నారుగా. ఒక మహిళ మీద ఇలా చేయటం, దీన్ని గెలుపనరు. అడ్డదారులు వచ్చి అడ్డంగా చేసి, నేను చూసా కదా మొన్న, నేను అడ్డం పడ్డాను, ఎక్కడికక్కడ అడ్డం పడతానే వచ్చాను, చాలా చేసుకుంటూ వచ్చాము. అది కూడా లేడీస్ని చేసుకొచ్చాం, అన్ని చోట్ల లేడీస్నే చేసాం. అంత ధైర్యంగా నిలబడి షేక్పేట లలిత గారు, యూసఫ్ కూడా బోర్బండ మొత్తం నేను. నువ్వెక్కడ? షేక్పేట. తన్నారు, రక్తాలు గారేటట్టు గుద్దారు, ఇష్టం వచ్చినట్టు చేశారు. దీన్నైతే గెలుపనరు. చివరికి నేను చెప్పేది ఏంటంటే, నైతికంగా నేనే గెలిచాను. నా భర్తకు వచ్చింది ఇప్పుడు అక్కడ. ఏది ఎంఐఎం 4-5 పార్టీలు నిలబడితేనే నా భర్తకి 16,000 చిల్లర వచ్చింది. ఏ పార్టీ లేకుండా మేమిద్దరమే ఉన్నప్పుడు అది వచ్చిందంటే రౌడీయిజంతో వచ్చింది. అది స్వతహాగా తెచ్చుకున్నది కాదు. నైతికంగా నేనే గెలిచాను. రౌడీయిజం గెలిచింది అనేది నాకు సంబంధం లేదు.